న్యూ ఇయర్ వచ్చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా వారి జీవితంలో మార్పులు చేసుకోవడం చాలా ఇష్టపడతారండి. ఎందుకంటే ఇంతవరకు జరుగుతున్నట్లుగానే చేస్తే ఎంతవరకు ఎలా ఉన్నామో అలానే ఉంటాము. కాబట్టి కొద్ది కొద్దిగా మార్పులు కావాలి, ఆనందం కావాలి, సంతోషం కావాలి, కుటుంబంతో సమయం కావాలి, మనల్ని మనం కొత్తగా చూసుకోవాలి అంటే తప్పకుండా మన లైఫ్లో మార్పులు చేసుకోవాలి. సో ఇంకొద్ది రోజులే టైం ఉంది కాబట్టి న్యూ ఇయర్లో ఏ మార్పులు చేసుకుంటే మనం సంతోషంగా ఉంటామో, మన ఫ్యామిలీని సంతోషంగా చూసుకోగలుగుతాం అన్న దాని గురించి ఈరోజు వీడియో చేస్తున్నానండి. న్యూ ఇయర్ వస్తుంది అంటే ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా, హౌస్ వైఫ్స్కైనా, బయట జాబ్స్ చేసే వాళ్ళకైనా ఎవరైనా సరే ఫస్ట్ చూపించాల్సింది, ఫస్ట్ వాళ్ళ లైఫ్లో మార్పు చేసుకోవాల్సింది ఆరోగ్యం అండి. ఇది అందరికీ తెలుసు. ఈవెన్ న్యూస్ పేపర్స్ తీసుకున్నా కూడా సండే ఎడిషన్స్లో ఇప్పుడు ప్రత్యేకించి ఆరోగ్యం గురించే రాస్తారు. ఎందుకంటే న్యూ ఇయర్ వస్తుందంటే జెంట్స్లో అయితే ఒకలాంటి డెసిషన్స్ ఉంటాయి, మనలో అయితే ఒకలాంటి డెసిషన్స్ ఉంటాయి. సో అందులో ఫస్ట్గా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ఆరోగ్యం గురించి అండి. మనం ఫ్యామిలీలో ప్రతి ఒక్కరి ఇష్టాలు, ప్రతి ఒక్కరి ఆరోగ్యము, ప్రతి ఒక్కరి గురించి కూడా బాగా పట్టించుకుంటామండి. అండ్ ఇంట్లో పనులు అవ్వడానికి కూడా ప్రాపర్గా వర్క్ చేస్తాం. కానీ మన మీద మనకి శ్రద్ధ మాత్రం కొంచెం తక్కువనే చెప్పొచ్చండి. ఇది నా గురించో మీ గురించో కాదండి, యావరేజ్గా ఒక సర్వే ప్రకారం తేలిందన్నమాట. సో లేడీస్ ఎవరైతే ఇళ్లలో ఉంటారో వాళ్ళ గురించి పట్టించుకునేది చాలా తక్కువ. సో మనం అందులో నుండి బయటపడాలి అంటే ఏంటి ఒక మాట చెప్పనా, మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళ బాడీ చాలా స్ట్రాంగ్. కానీ మంత్లీ వచ్చే ప్రాబ్లమ్స్, డెలివరీస్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ కూడా మనకే ఉండడం వల్ల కొంచెం వీక్ అవుతాం తప్పించి అంతకుమించి ఇంకేమీ లేదండి. కాబట్టి కొద్దిగా మనం హెల్త్ మీద దృష్టి పెట్టాలి. అంటే కొంచెం ఆయిల్ ఫ్రీ, షుగర్ ఫ్రీ ఇలా తీసుకోవడం స్టార్ట్ చేయాలి. అంటే ఒక 4 స్పూన్లు వేస్తున్నారనుకోండి, 3 స్పూన్లకు రండి, నెమ్మదిగా 2 స్పూన్లు కొద్దిగా కానీ. అలానే షుగర్ 1 స్పూన్ వేసుకుని అలవాటు ఉండే వాళ్ళు 1/2 స్పూన్ తగ్గించండి. అట్లనే ఇప్పటి వరకు వాకింగ్ కానీ, యోగా కానీ, మెడిటేషన్ అంటే కొత్తలో ఉండేటప్పుడు కొద్దిగా ఇబ్బంది. ఇష్టమైన పని చేయండి, ఇష్టపూర్వకంగా చేయండి, మనసు పెట్టి చేయండి. ఆ తర్వాత ధ్యానం అది మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ప్రెజెంట్ అయితే నేను మినిమం ½ అన్ అవర్ అయినా ఏ పని, ఏ వ్యాపకము లేకుండా నడవండి. ఎంత స్పీడ్గా వీలైతే అంత స్పీడ్గా నడవండి. దీనికోసం బయటికి వెళ్ళలేము అనుకుంటే మీ ఇంట్లో నడవండి, మీ మేడ మీద నడవండి. లేదా ఇరుగు పొరుగు వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళతో పాటు ఒక టైంకి వెళ్ళటం నేర్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు అందరికీ కూడా కావాల్సింది ఆరోగ్యమేనండి. ఆరోగ్యమే మహాభాగి. ఈ విషయం మనం ప్రతి సంవత్సరం జనవరిలో చెప్పుకుంటాం, అంటే డిసెంబర్ ఎండింగ్ జనవరిలో. కానీ ఎంతమంది దీన్ని పాటిస్తారు అన్నదే మ్యాటర్ అనమాట. సో ఈ సంవత్సరం నుండి మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాకింగ్ని మీ లైఫ్లో ఇప్పుడు చూడండి. వంట చేయాలి, పూజ చేయాలి, పిల్లల్ని పంపించాలి, భర్తకి ఇవి చేయాలి, పిల్లలకి అవి చేయాలి, ఇంట్లో రేషన్ కావాలి, ఉంటాయి కదండి. కుటుంబంలో పెద్దలు ఎవరైనా ఉంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, లేకపోతే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి, బ్యాంకుకి వెళ్ళాలి, మార్కెట్కి వెళ్ళాలి. ఇవన్నింటితో పాటు ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలి. ఇది 30 మినిట్స్ మినిమం. ఇది ఒక రూల్ పెట్టుకోండి. అట్లనే ఫుడ్ గురించి చెప్పాను కదండి, ఆయిల్ తక్కువ, షుగర్ తక్కువ, రైస్ క్వాంటిటీని ఇంత తిన్నారనుకోండి ఇంతకు తెచ్చుకోండి. మీకు అర్థమవుతుందండి. అలానే ఫ్రెష్వి, పచ్చివి, క్యారెట్, కీరదోస, టొమాటో, అండ్ థైరాయిడ్ ఉండేవాళ్ళైతే టొమాటో తినకూడదండి. ఆనియన్ ఇలాంటివి ఫుడ్లో అలవాటు చేసుకోండి. క్యారెట్ కూడా మీరు పెద్దవి 1/2 కేజీ కాదండి, ఇంత ముక్క. కీరదోస అయితే 1 తీసుకోవచ్చు. ఇట్లా అలవాటు చేసుకోండి. అలానే నట్స్, సీడ్స్ ఏవైనా ఉంటాయి కదండి, జీడిపప్పు, బాదం పప్పు, ఏమంటారు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, వీటిలో 4-5 రకాలు. ఖర్జూరం కంపల్సరీ అండి, ఇవి తెచ్చుకోండి. వాటిని నానబెట్టుకొని షేక్ చేసుకొని ఇంత గ్లాసే తాగండి. మీకు అర్థమైందా? ఒక 3 బాదం పప్పులు, 2 జీడిపప్పులు, 1 స్పూను గుమ్మడి గింజలు, 1 స్పూన్లో ½ సన్ఫ్లవర్ సీడ్స్, ఇట్లా అనుకొని అన్ని కలిపి ఇన్నేనండి. వాటిని గ్రైండ్ చేసుకొని చక్కగా తాగేసేయండి. అది ఎంప్టీ స్టమక్ అయితే మార్నింగ్ తాగండి, లేదా 4 o'clockకి ఈవినింగ్ తాగండి. మరి అప్పుడు టీ అలవాటు ఉందనుకోండి, ఒక పూట మానేసేయండి. అది తాగిన 1 గంట తర్వాత టీ తాగొచ్చు. ఓకేనా అండి? వీలైతే అందులో బనానా ఇష్టపడే వాళ్ళు బనానా వేసుకోండి. బనానా వేసుకుంటే పాలు వేసుకోకండి, పాలు వేసుకుంటే బనానా వేసుకోకండి, ఏదో ఒకటే వేసుకోండి. తేనె, నిమ్మరసం కలిపిన వాటర్ని పరగడుపున తాగండి. ఇలా ఒక నెల రోజులు కంటిన్యూస్గా చేస్తాం. ఎందుకంటే మనం స్టార్టింగ్ 3 నెలలకి, 6 నెలలకి, సంవత్సరం అంతా పెట్టుకోకండి. జస్ట్ ఒక 1 మంత్ అంటే 4 వారాలు, 28 రోజులు, 30 రోజులు. ఎందుకంటే పండుగలో ఒక 2 రోజులు పోయినా కూడా మీరు ఒక నెల రోజులు ఇది పాటిస్తానని ఖచ్చితంగా. అంటే ఉదయాన్న తేనె, నిమ్మరసం కలిపిన వాటర్ పరగడుపున, ఆ తర్వాత 1 లీటర్ నీళ్ళు, 6 లీటర్ నీళ్ళు మీకు ఎంత నచ్చితే అంత, ఆ తర్వాత డ్రై ఫ్రూట్ షేక్, ఆ తర్వాత ఏదైనా బ్రేక్ఫాస్ట్ తినాలనుకున్నా, టీ తాగాలనుకున్నా 1 గంట తర్వాత, మధ్యాహ్నం లంచ్లో నేను చెప్పినట్లుగా కొంచెం తగ్గించుకోండి. అండ్ ఈవినింగ్ వీలైతే చపాతీయో పుల్కా ఏదో ఒకటి చేసుకోండి. అండ్ వాకింగ్ 30 మినిట్స్ చేయండి. ఇది మాత్రం ప్రైమరీగా ఒక 1 మంత్ ఖచ్చితంగా చేయాలండి, ఖచ్చితంగా. లేదు ఇవన్నీ కూడా ఒకేసారి మేము చేయలేము అనుకుంటే షేక్
30 minutes వాక్. ఓ ఇదేదో బాగున్నట్టుంది, షేక్ 30 minutes వాక్. ఇది కంటిన్యూ చేయండి, ఓకేనా అండి. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ అండి. ఫస్ట్ ప్రయారిటీ హెల్త్, సెకండ్ ప్రయారిటీ టైం మేనేజ్మెంట్ అండి. ప్రతి పనికి ఒక షెడ్యూల్ అరేంజ్ చేసుకోండి. ఇంతవరకు మీరు పనులు ఎగ్గొట్టలేదు, పనులు ఖచ్చితంగా చేసి తీరుతారు. కాకపోతే ఆ పనులే అటు అటు ఓవర్వెల్మింగ్ అయిపోతాయి. అంటే ఒకే రోజు బట్టలు ఉతికేయాలి, ఇల్లు క్లీన్ చేసేయాలి, ఇటువైపు దేవుడు క్లీన్ చేసేయాలి, అటువైపు రేషన్ తెచ్చేయాలి కాదు. పెద్ద పని ఏదైతే ఉందో అది ఆ రోజు పెట్టుకోండి, చిన్న పనులు ఆ మరుసటి రోజు పెట్టుకోండి. అండ్ ప్రతిదీ లిస్ట్ రాసుకోండి. ఆ రోజు ఏ ఏ పనులు చేయాలి, ఈరోజు ఏం చేయాలి, రేపటికి ఏది పోస్ట్ పోన్ చేయాలి, ఇది మీరు డిసైడ్ అవ్వండి. అలానే మీకు ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడు ఎక్కువగా ఉంటాయి, మార్నింగా, ఆఫ్టర్నూనా, ఈవినింగా, నైటా. సో నైట్ ఖచ్చితంగా ఒక షెడ్యూల్ ఉండాలి. అండ్ మార్నింగ్ మ్యాక్సిమం వర్క్ అంతా కూడా, అంటే చాలామంది ఉదయం కొంచెం తొందరగా లేస్తే చాలా ఎనర్జెటిక్గా ఉంటారండి. స్టార్టింగ్ కొద్దిగా కష్టమేమో, కానీ ఎవరైనా సరే ఎర్లీ మార్నింగ్ లేవడానికి ప్రయత్నించండి. ఎర్లీ మార్నింగ్ అంటే మళ్ళీ ఇక్కడ నేను 3, 4, 5 చెప్పడం లేదండి. మీరు ఇప్పుడు 6కు లేచే వాళ్ళైతే 5:30కు లేవండి, 5:30కు లేచే వాళ్ళైతే 5కు లేవండి, 5కు లేచే వాళ్ళైతే ఒక్క పావు గంట ముందు లేవండి. మీకు అర్థమవుతుందండి. సో ఇట్లా మీరు టైంని ముందుకు తెచ్చుకున్నారనుకోండి, మ్యాక్సిమం 5, 4:30, 5 చాలా, అంతకంటే మీరు ముందుకు కూడా అక్కర్లేదు. సో లేచాక ఏం చేయాలన్నది ముందు రోజే డిసైడ్ అవ్వండి. అండ్ ఆ టైంలో మీరు ఎవ్వరి డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి వాకింగ్ చేయాలనుకున్నా, యోగా చేయాలనుకున్నా, యోగా అంటే కొంచెం ఇంట్లో ఉండి చేసే వాళ్ళకి బోర్ కాబట్టి అది బయటికి వెళ్ళాలి. లేదా టీవీ చూస్తూ చేసే అలవాటు ఉండేవాళ్ళైతే చక్కగా ఫోన్లోనో టీవీలోనో యోగా పెట్టుకోండి. లేదా వాక్ ఎట్ హోము, డ్యాన్స్, ఇవన్నీ కూడా బోలెడ్ అండి. ఇప్పుడు యాప్స్ అయితే బోలెడ్ ఉన్నాయి. యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు మీకు వర్కౌట్ కానీ వాకింగ్ కానీ బోర్ కొట్టకుండా రిథమిక్ సౌండ్తో మంచి మంచి వీడియోస్ దొరుకుతున్నాయండి. సో ఖచ్చితంగా ½ an hour కంపల్సరీ వాకింగ్ మీద పెట్టండి. సో ఎర్లీగా లేచింది దానికి యూస్ చేసుకున్నారనుకోండి, ఆ తర్వాత కూర్చోకుండా ఫోన్ ఆన్ చేశారు కాబట్టి అది చూస్తూ ఉండిపోకుండా రిమైనింగ్ పనులు, పిల్లల క్యారేజ్లా, మీ పర్సనల్ వర్క్, లేకపోతే బ్రష్ స్నానం చేసి దీపం పెట్టేస్తారా, లేకపోతే పిల్లల క్యారేజ్ వండేస్తారా, వాళ్ళ వైపు వర్క్ చేస్తారా. ఆ తర్వాత ఇంటి పనులు కూడా ఒక షెడ్యూల్, అంటే ముందే బట్టలు నానబెట్టేసుకొని ఆ తర్వాత వంట చేసుకొని, వంట అయిపోయిన వెంటనే బట్టలు ఉతికేసి వాటిని జాడించేసి పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత స్నానం చేసుకొని చక్కగా పూజ చేసుకోవడం ఒక పద్ధతి అండి. లేదా పూజ చేసుకొని ఆ తర్వాత స్నానం పూజ అయిపోయిన తర్వాత ఇంటి పని, వంట పని, బట్టల పని ఇవన్నీ కూడా చేసుకోవడం ఒక, మీకు ఏది ఈజీగా ఉంటే. ఎందుకంటే పూజ కూడా చాలా ప్రశాంతంగా చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం వంట కూడా చాలా ప్రశాంతంగా చేయాలండి. ఎందుకంటే చిరాకు పడుతూ టైం అయిపోతుంది అనుకొని ఏదో ఉప్పు కారం మసాలాన్ని వేసేసి ఉడకపెట్టేసి ఇచ్చేయడం కాదు. కొంచెం పచ్చి, కొంచెం హెల్దీ, కొంచెం ఆయిల్ తక్కువలో మీరు వండాలంటే స్టవ్ సిమ్లో ఉండాలి. మీకు అర్థమవుతుందా? వండేదానికంటే కూడా కొంచెం ఎక్కువ టైం పట్టుద్ది. సిమ్లో ఉండాలి, మూత పెట్టాలి, మాడకుండా కొంచెం దగ్గరుండి కలపాలి. అదే ప్లేస్లో మీరు ఉండాలి. అండ్ ఆ టైంలో మీరు సాక్స్లు వెతకాలి, యూనిఫామ్ తీయాలి, వాటర్ బాటిల్ ఫిల్ చేయాలి, బాక్సులకి క్లీన్ చేయాలి. ఇవేవి కాకుండా కేవలం వంట చేస్తున్నప్పుడు వంట చేయండి. దగ్గరలో ఉండే వర్క్ ఏదైనా అయితే అది చేయండి తప్పించి ఈ పరుగులాట మాత్రం ఆపాలి. మార్నింగ్ సెక్షన్ కంప్లీట్ విజయవంతం అయిపోతే ఆ తర్వాత క్లీనింగ్ సెక్షన్కి రండి. ఎందుకంటే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత చక్కగా మీరు తోమాల్సినవి, ఉతకాల్సినవి, ఎండబెట్టాల్సినవి, క్లీన్ చేయాల్సినవి, అట్లీస్ట్ మీరు 5కి లేచిన 11 కల్లా కూడా మీకు మ్యాక్సిమం వర్క్ అయిపోతుందండి, మ్యాక్సిమం. ఆ తర్వాత చక్కగా మీకు టీ అలవాటు ఉంటే టీ, జ్యూస్ అలవాటు ఉంటే జ్యూస్, లేదా ఇందాక మనం డ్రై ఫ్రూట్ షేక్ అనుకున్నాం కదా, అది మార్నింగ్ తాగితేనే మీకు మంచిదండి. ఎందుకంటే ఎనర్జీ వస్తుంది, పొట్ట లైట్ వెయిట్గా ఉంటుంది, బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది, చికాకు అది రాదు, చాలా హ్యాపీగా పనిచేసుకోవచ్చు. సో 9 గంటలకు అలాగా మీరు పూజ అయిపోతే టిఫిన్, అంటే ఇది మీరు మీ షెడ్యూల్ చూసుకోండి, నేను ఇది చెప్పలేను కదండి. సో మీ షెడ్యూల్ చూసుకోండి. కానీ అట్లీస్ట్ 11 కల్లా వర్క్ అయిపోయింది అనుకోండి, రిఫ్రెష్ అయిపోండి, చక్కగా వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేస్తారో, కాళ్ళు చేతులు మొహం కడుక్కుంటారో, మళ్ళీ ఒకసారి పౌడర్ అది కూడా టిప్ టాప్గా రాసేసుకొని అప్పుడు కాసేపు రిలాక్స్ అవ్వండి. న్యూస్ పేపర్ చూస్తూనో, నచ్చినవి ఏదైనా చూస్తూనో ఒక్క అరగంట రిలాక్స్ అవ్వండి. అక్కడ నుంచి 11:30 to 1:30 వరకు కూడా టైం మీ చేతుల్లోకి తీసుకోండి. మీకు ఇష్టమైన హాబీ మీద మీరు వర్క్ చేయండి. అది స్టిచ్చింగ్ అవనివ్వండి, దేవుని తాలూకా స్తోత్రాలు అవనివ్వండి, పెయింటింగ్ అవనివ్వండి, డ్రాయింగ్ అవనివ్వండి, మీకు ఏది నచ్చితే. మీరు ఎప్పటి నుండో చేయాలనుకున్న పనులు చాలా ఉన్నాయి కాబట్టి దాని మీద ఫోకస్ చేయండి. ఒక్కోసారి బయటికి వెళ్ళాల్సి వస్తుంది, నో ప్రాబ్లం. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ రోజుని షెడ్యూల్ చేసుకోండి. మీకు అర్థమవుతుందో? సో అలానే మధ్యాహ్నం కంపల్సరీ ఒక ½ an hour నుండి 1 hour రెస్ట్ తీసుకోండి. ఆ రెస్ట్లో కూడా మీరు పడుకుంటూ పోవద్దు. చక్కగా ఒక బుక్ తీసుకొని చదవండి, లేదా ఒక ఇష్టమైన సిరీస్ ఏదైనా ఉంటే చూడండి, రిలాక్స్ అవ్వండి. ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ మీ షెడ్యూల్ మీకు ఉంటుంది, మీకు నచ్చిన పని చేయండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ప్రతి పనికి మీ దగ్గర టైం ఉంది అనుకోండి, మీరు చాలా హాయిగా ఉంటారండి. రోజు చేయాల్సిన పనులే కానీ మన దగ్గర ఎందుకో టైం ఇటు ఊగుతూ ఉంటుంది. అలా లేకుండా ఉండాలంటే ప్లానింగ్ కంపల్సరీ. రేషను నెలలో ఒకసారి తెచ్చుకుంటారా, 2 సార్లు తెచ్చుకుంటారా, మీ ఇష్టం. వెజిటేబుల్స్ దగ్గరలో ఉంటే వారానికి 2 సార్లు వెళ్ళండి, కాస్త అలా బయటికి వెళ్ళినట్లుగా ఉంటుంది. రేషను ఆఫర్స్లో వచ్చినప్పుడు తీసుకోండి, చక్కగా తెచ్చి ఒకేసారి సర్ది పెట్టుకోవచ్చు. అలానే ఖాళీ అయిపోయిన డబ్బాలు ఇమీడియట్గా తోమేసి ఎండబెట్టుకోండి.
కొద్దిగా మీకు తగ్గదు. నెక్స్ట్ ప్రతి షెల్ఫ్ అంటే అన్ని షెల్ఫ్లు ఒకే రోజు దులిపేయాలి, ఇల్లంతా దులుపుకొచ్చేయాలి కాదు. ఒక షెల్ఫ్ తీసుకోండి, దాన్ని నీట్గా దులపండి, పేపర్లు వేయండి, అక్కడ గీయాల్సిన లక్ష్మణ రేఖ గీయండి, చక్కగా మళ్ళీ అందులో అన్నీ కూడా సర్దేసుకోండి. సో మీకు పని చేసినట్టు ఉంటుంది అండ్ మనసుకు ప్రశాంతంగా ఉంటుందండి. అలాగే ఆరోగ్యము, టైం మేనేజ్మెంట్ తర్వాత ఫ్యామిలీ టైం ఇంపార్టెంట్ అండి. ఇప్పటి వరకు పిల్లలు మీరు కలిసి కూర్చొని మాట్లాడేది కానీ, తినేది కానీ, లేదా టైం స్పెండ్ చేసేది కానీ హస్బెండ్తో కానీ లేదు. వాళ్ళందరూ బిజీగా ఉంటారు, ఫోన్లో ఉంటారు, వర్క్లో ఉంటారు, నాతో ఎవరు స్పెండ్ చేయారంటే మీరు ఆ టైంని మీ చేతుల్లోకి తీసుకోండి. వడ్డించేటప్పుడు, అన్నం పెట్టేటప్పుడు, కలిసి కూర్చొని టీవీ చూసే టైం, లేదా వీకెండ్ వారంలో ఒక్కరోజు కంపల్సరీ ఫ్యామిలీ టైం పెట్టండి. ఆ టైంలో మళ్ళీ సోది కాకుండా వాళ్ళ మీద వాళ్ళకి ఏది ఇష్టమో, ఒక మంచి మాటలు స్కూల్ ఎలా జరిగిందో, లేదా ఒక మంచి కథ, చిన్న పిల్లలైతే అంటే ఇది మీరు సడన్గా ఫ్యామిలీలోకి తెచ్చిలేరండి. ఇంతవరకు అలవాటు లేదనుకోండి, సడన్గా తెచ్చిలేరు. కానీ కొంతలో కొంత మీరు మారారు అనుకోండి, మీ మార్పుని మీ ఫ్యామిలీ వాళ్ళు తప్పకుండా చూస్తారు. అండ్ ప్రతి ఒక్కరికి కావాల్సింది ఆనందకరమైన ఫ్యామిలీ ఏనండి. ఎవరికి కూడా ఫ్యామిలీలో చికాకులు అవి ఎవరికి అక్కర్లేదు. సో మీరు మారి చూడండి, ఆటోమేటిక్గా టైం వాళ్ళు కూడా స్పెండ్ చేస్తారండి. అండ్ ఇవన్నీ చేయాలంటే ముందు మీలో ఉండాల్సింది పాజిటివ్ యాటిట్యూడ్. ఎందుకంటే పాజిటివ్ థింకింగ్ వల్లే ఇవన్నీ సాధ్యపడతాయి. మా ఇంట్లో ఎవరు పట్టించుకోరు, మేమేం చెప్పినా ఎవరు వినరు, పిల్లలు అస్సలు మాట వినరు, ఈ నా మాట వినరు, అండ్ కలిసి కూర్చుందామంటే అబ్బో నా మాటకి వాల్యూ ఇవ్వలేదు, ఇలాంటి థింకింగ్ ఉన్నా ఆల్మోస్ట్ ఇంట్లో ఇదే జరుగుతూ ఉన్నా కూడా, ఎందుకంటే వాళ్ళు అలానే ఉంటారు. మార్పు కావాలని కోరుకున్నది మనం కాబట్టి ఈ ప్రాసెస్ అంతా చేయాల్సింది కూడా మనమేనండి. వాళ్ళందరికీ అనవసరం, వాళ్ళకి అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఒకవేళ మనసులో కావాలని ఉందేమో, బయటకు చెప్పలేకపోతున్నారేమో, కానీ మీరు ఇది దృఢంగా నిశ్చయించుకున్నారు కాబట్టి దీని మీద వర్క్ చేయాల్సింది మీరేనండి. ఇద్దరు జాబులు చేస్తే సంతోషంగా ఉంటారు, ఇద్దరు ఎర్నింగ్ చేసేస్తే సంతోషంగా ఉంటారు, ఉదయాన్నే ఎవరి మట్టుకు వాళ్ళు బయటకు వెళ్ళిపోయి సాయంత్రం వచ్చేసరికి బోల్డెన్ కబుర్లు ఉంటాయి, ఇది అంతా ఓకే. కానీ ఒకరు ఫ్యామిలీని చూసుకుంటూ, ఇవాళ రోజుల్లో అది కష్టమేలండి, కష్టమే. ఒక మనిషి ఎర్నింగ్తోనే ఫ్యామిలీ అంతా నడవాలి అంటే ఆర్థికంగా కష్టమే. కానీ అలా అనేసి ఆర్థికంగా వెసులుబాటు ఉంటే, సంపాదించుకునే వెసులుబాటు ఉంటే పార్ట్ టైంలో ఏదైనా చేయడానికి రెడీ అవ్వండి. లేదా మీకు వచ్చిన టాలెంట్నే మీరు యూట్యూబ్లోనో లేకపోతే జనరల్గా అంటే కొంతమంది వంటలు బాగా చేస్తారు. సో ఎవరికైనా క్యారేజీలు కావాలంటే మీరు ఒక 5గురికి అలా ఒప్పుకొని అలా చేసే ఇది ఉంది. లేదా ఇంట్లో నుండే వంటలు వండుతూ బయటికి షాపులకి వేసేవాళ్ళు ఉన్నారు, లేదా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. లేదు మేము ఇంట్లో ఉండి ఫ్యామిలీని చూసుకుంటే, ఫ్యామిలీని చూడడం చాలా కష్టమైన పని అండి, చాలా చాలా కష్టమైన పని. ఎందుకంటే సంపాదన లేకుండా, రికగ్నిషన్ లేకుండా ఇంట్లో వాళ్ళకి సర్వీస్ చేయాలి అంటే చాలామందికి చిన్నతనంగానే ఉంటుంది, చూసేవాళ్ళకి, చేసేవాళ్ళకి కాదు. సో మీకు సంపాదించాలి అనుకుంటే దాని గురించి మనం వేరేగా మాట్లాడుకుందాం. మీకు ఏ టాలెంట్ ఉందో ముందు మీరు డిసైడ్ అవ్వండి. మీకు ఏమొచ్చు, వంట వచ్చా, కథలు చెప్పడం వచ్చా, శ్లోకాలు, దేవుని దగ్గర స్తోత్రాలు చదవటం వచ్చా, స్టిచ్చింగ్ వచ్చా, లేదా గార్డెనింగ్ వచ్చా. చాలామంది గార్డెనింగ్ అంటే గుర్తొచ్చింది, న్యూ ఇయర్లో ఖచ్చితంగా రెంటెడ్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా ఇంతవరకు మొక్కలు పెంచకుండా ఉన్నట్లయితే మీరు పెద్ద పెద్ద మడులు, పెద్ద పెద్ద చెట్లు, పెద్ద పెద్ద ఏమంటారు కంటైనర్స్, వీటిల్లో అక్కర్లేదండి. ఇంత మన పెరుగు డబ్బాలు దొరుకుతాయి చూడండి, పెరుగు గ్లాసులు, వాటితో కూడా మీరు ఇండోర్ ప్లాంట్స్తో స్టార్ట్ చేయొచ్చు. కళ్ళకి పచ్చగా కనిపించేది మనసుని బాగా ఆకట్టుకుంటుందండి. అండ్ పర్యావరణానికి చాలా చాలా మంచిది. అండ్ ఇందులో కూడా మీరు చూడండి, బిర్యానీ పాట్స్ అని ఫ్రూట్ సలాడ్ కోసం ఇస్తారు కదండి, మనం చిన్న చిన్న తెచ్చుకుంటాం, వాటిల్లో అయినా పెట్టుకోవచ్చు. లేదంటే చక్కగా చిన్న కంటైనర్స్ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి, నర్సరీలోనే దొరుకుతున్నాయి. ఒక 4 తెచ్చుకోండి, టీవీ కార్నర్ దగ్గర, వంటగది దగ్గర, హాల్లోను, లేదా ఈ 3 కలిపి ఒకే దగ్గర. ఎంత ప్లేస్ మహా అయితే ఇందులో ఒక కంటైనర్, ఇంత ప్లేస్లో ఒక 2 ఇండోర్ ప్లాంట్స్ వేసుకోండి. అలోవెరా, మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, మీ ఇష్టం అండి, ఏదో ఒకటి తెచ్చి మాత్రం వేసుకోండి. అది పెరుగుతూ ఉన్నప్పుడు, లేదా అది పెరుగుదల కొంచెం స్లోగానే ఉన్నా కూడా మీకు ఆక్సిజన్ ఇస్తుందండి. అండ్ ఇంకా ఈజీ మెథడ్ చెప్పనా, కొంచెం బయట వరండాలో ఇంత ప్లేస్ ఉన్న ఒక్క తులసమ్మని తెచ్చిపెట్టుకోండి. ఫ్రెష్ ఎయిర్ 24 hours. పైగా తులసికి మీరు పూజ ఆనవాయితీ ఉండేవాళ్ళు ఎలాగా పెట్టుకుంటారు, ఆనవాయితీ లేకపోయిన వాళ్ళు కూడా తులసమ్మని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి. బయట వరండాలు ఫ్రెష్ ఎయిర్ కోసం అండి, కషాయం కోసం అండి, లేదా దేవుడి దగ్గర 2 ఆకులు పెట్టడానికండి, పూజ కోసం. ఇట్లా స్టార్ట్ చేయండి. ఆ తర్వాత పెద్ద ప్లేస్ ఉండే వాళ్ళైతే నేను చెప్పేది ఏమీ లేదు, ఎలా స్టార్ట్ చేయాలి ఏంటనేది మనం ఒక వీడియో చేసుకుందాము. కానీ స్టార్టింగ్ న్యూ ఇయర్లో పచ్చదనం ఉండాలి. అండ్ ఇంకోటి, కొన్ని రకాల ఆకుకూరలు అయితే మన అన్నిటికంటే మర్చిపోయినండి, గోధుమ గడ్డి, ఈ మన బ్లడ్ సెల్ 2 కూడా ఇంచుమించు ఒకే షేప్లో ఉంటాయని అంటారండి. సో గోధుమ గడ్డి, పాత పళ్ళాలు అంటే ఎంత ఎత్తే ఉంటాయి, ఎంత వెడల్పు ఉంటాయి కదండి, వాటిల్లో కొద్దిగా పొట్టమన్ను కానీ, నార్మల్స్ కానీ ఏ వేసినా గోధుమలు నానబెట్టేస్తే వచ్చేస్తుందండి. వాటికి పోషణ అక్కర్లేదు, మీకు గడ్డి కావాలంతే. సో అది చేసుకొని తాగొచ్చు. ఇవన్నీ కూడా నేను వీడియోలో చూపిస్తాను. ముందు మీరు గార్డెన్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే అది కూడా స్టార్ట్ చేయండి.
ఈ రోజుటికైతే ఈ 4 చెప్తున్నానండి. అంతకంటే ముందుగా మీరు ఒక డైరీ కొనుక్కోండి. ఆ డైరీలో మీకు ఈ సంవత్సరం ఎలా కావాలనుకుంటున్నారో దాని గురించి ఒక అవగాహన తెచ్చుకొని రాయడం స్టార్ట్ చేయండి. అట్లనే మీకుండే ప్రాబ్లమ్స్ ఏమున్నాయో వాటిని కొంచెం కొద్ది రోజులు వెనక్కి పెట్టండి. ఇంకా చాలా ఉన్నదండి వీడియో అయితే. రేపు రెండో పార్ట్లో చెప్తాను. అంటే ప్లాస్టిక్ వినియోగం తగ్గించడము, కుటుంబంతో ఇంకొంచెం టైం ఎలా స్పెండ్ చేయాలి, అట్లనే హాబీస్ ఎలా డెవలప్ చేసుకోవాలి. ఈ సంవత్సరం మీరు హాబీస్ డెవలప్ చేసుకోవడానికి, ఫ్యామిలీ టైంని ఇంప్రూవ్ చేసుకోవడానికి, ప్లాస్టిక్ని మరికొంచెం తగ్గించడానికి, ఇంతవరకు ఏమైనా ఉంటే కొత్తగా మళ్ళీ ఏవి తేకండి. ఇంట్లో ఉండేవి వాడండి, మళ్ళీ వాడండి, పాడైపోతే అవతల దానికి బదులు ఒక గ్లాస్ కంటైనర్ తెచ్చుకోండి, లేదా ఒక స్టీల్ కంటైనర్ తెచ్చుకొని తప్పించి కానీ ప్లాస్టిక్ అయితే అస్సలు యూజ్ చేయొద్దు. అలానే సంతోషంగా ఉండటం కోసం ప్రతిరోజు కూడా ఏదో ఒక వర్క్ అయితే చేయండి. అది ఒక పాట అవ్వనివ్వండి, ఫ్యామిలీలో ఒక మంచి మాట అవ్వనివ్వండి, ఎవరు ఇరుగు పొరుగు వాళ్ళు ఏదైనా బాధలో ఉండేటప్పుడు ఒక ఓదార్పు అవ్వనివ్వండి, ఏదో ఒకటి మనసుకి కొంచెం ప్రశాంతంగా అనిపించేలాగా చెయ్యాలి. అలానే చిన్నపిల్లలతో ఆటం అవ్వనివ్వండి, ఏదో ఒకటి ఆ రోజు ఆ పని వల్ల మీరు సంతోషపడ్డారు అన్నది కూడా మీరు అలవాటు చేసుకోవచ్చండి. సో ఇవాళకైతే ఇదే వీడియో అండి. నా వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా చెప్పాలి అనుకుంటే నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను దానికి ఆన్సర్ తప్పకుండా ఇస్తానండి. మీకు తెలుసు కదండి, నేను ఈ మధ్యన మీ కామెంట్స్ ఏవి కూడా వదలటం లేదు. కాకపోతే వాటి మీద ఒక వీడియో అయినా చేస్తున్నాను, లేదంటే రిప్లై అయినా సరే ఇమీడియట్గా ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.